హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్నపిల్లలకి పెద్దలకి వడదెబ్బ తగలకుండా ఈ వేడిని ఎలా తట్టుకోవాలో ఉండడానికి ఒక రెసిపీ తాటి నుంజలతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ముందుగా మనము ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యము 1 గంట నానబెట్టుకొని ఉంచుకుందాము. వాటిని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టుకొని ఉండాలి. అవి ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ వేడి చల్లారిన తర్వాత మనము ఒక 1/2 లీటర్ పాల వరకు దాంట్లో పోసుకోవాలి. కాంచిన పాలే పోసుకోవాలి దీంట్లో. అప్పుడు మనకు పాయసం బాగా టేస్ట్ ఉంటుంది. వేడి చేసి బాగా మరిగి ఉంటాయి కదా, ఆ పాలు తీసుకొని పోసి చల్లారిన తర్వాత ఈ సగ్గుబియ్యము షుగరు అన్నీ ఒకసారి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బాగా కూల్ అయిపోతాయి కదా, అప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ తాటి నుంజల్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనము అందులో కలిపి పిల్లలకు పెద్దలకు ఎవరికి ఇచ్చినా అని ఈ ఎండాకాలం ఈ వేడిని తట్టుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది, సూపర్గా వచ్చింది.